జై శ్రీరామ్. మనము కొద్ది కాలంగా రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే గ్రంథాన్ని సమీక్ష చేస్తున్నాం, దాన్ని పరిశీలన చేస్తున్నాం. అందులోని విషయాలను మనం తెలుసుకుంటున్నాం. ప్రాచీన పురాణ భాష ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఈ ప్రాచీన పురాణ భాష ఏ విధంగా ఉంటుంది అని మనం తెలుసుకోవడానికి ఇప్పుడు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమానికి సంబంధించిన వాటి చరిత్ర గురించి తెలుసుకోవడానికి, ఒకవేళ ప్రాచీన భాషలో ఈ సింధూర్ కార్యక్రమం గురించి, ఆపరేషన్ సింధూర్ గురించి పురాణ భాషలో ఆ విషయాన్ని ఒక గ్రంథంలో రాస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఈ వార్తను మేము ముందు ఉంచుతున్నాను. ఇది ప్రాచీన మన పురాణ భాషను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని ఆంగ్లమున ఆపరేషన్ సింధూర్గా వ్యవహరించుచున్నారు. సింధూర్ కార్యక్రియ అనగా కాశ్మీరమందు జరిగిన భారతదేశ హిందువులను ఏ కారణం లేక భార్యాభర్తలలో భర్తలను భార్యల ముందే మతమును అడిగి నడుము కింది బట్టలు ఉడదీసి చూసి వారి మతము కాని వారిని చంపివేసిన కారణాన అలా చేసిన వారికి తక్షణ మరణదండన అమలు చేయుటకు, మరియు భర్తలను చంపి భార్యల సింధూర కుంకుమను చెరిపివేసిన వారిని సైనిక చర్య జరిపే చర్యను సింధూర్ కార్యక్రమగా నామకరణం చేసిరి. ఒక సమస్యకు మూలము చరిత్రలో ఉంటుంది కనుక చరిత్రను ముందు తెలుసుకుందాము. జంబూద్వీప దక్షిణ భాగమున భరతవర్షము కలదు. ఈ భరతవర్షమునకు ఉత్తర ప్రారంభ భాగమున చల్లని హిమవత్ పర్వత సుందర పచ్చిక బయలులు అనేకములు కలవు. అవి ప్రాచీన కాలమున హిందూ దేవతలు నివసించే దేవభూములుగా, పర్వతములుగా, స్వర్గధామాలుగా ప్రశాంతంగా ఉంచబడి ఉండేవి ఆ ప్రాంతాలు. ఇటువంటి సుందర సుసంపన్న శాంతి స్వర్గతుల్యమైన భారతదేశములోకి ఇతర జంబూద్వీప ఆయా దేశవాసులు భూమార్గము ద్వారా ప్రవేశం చేయుటకు సింధూ నది దాటుటయే ముఖ్యమైనదిగా ఉండేది. ఆ ప్రదేశము ప్రాముఖ్యమైన వ్యాపార లావాదేవీలు జరుగు సంతలు నిర్వహణ చేయు ఒక వ్యాపార కేంద్ర ప్రదేశంగా కూడా పేరు పొందినది. ఆ సింధూ నది దాటితే సర్వపాపాలు తొలగి సౌభాగ్యం కలిగే సంపదలు పొందగలము అనే నమ్మకం కూడా ఆనాటి ఇతర దేశ ప్రజలకు ఉండేది. అందుకు సింధును దాటి భారతదేశము చేరి ఏదో ఒక సేవక వృత్తి చేత అపార ధనరాశిని పొంది తమ దరిద్రస్థితిని దూరం చేసుకోదలిచేవారు ప్రజలు. సింధు నది అవతల నీరు లేని ఎడారి భయంకరమైన ప్రజలు గల భూములు, సింధుకు యువతల గల భారతదేశమందు అపార సుసంపదలు గల దేశముగా ప్రఖ్యాతమైనదిగా భారతదేశము ఉండినది. సిన్ అంటే పాపము, ధు అంటే తొలగించున్నది అని అర్థం. ఈ సింధు ప్రదేశమునకు హిందూ అనే పేరును కూడా పిలిచిరి. అదే సింధు రాజ్యముగా ప్రపంచము చేత పిలువబడినది. సింధు దేశమని, అదే హిందూ దేశమని ఆనాటి ప్రపంచ వివిధ దేశములతో మన భారతవర్షము పిలువబడేది. హిందూ భారతదేశమునకు ఉత్తరమున జంబూ కాశ్మీరము మొదలుకొని హిమాలయమును కొనసాగి తూర్పు ప్రాంతంలో గల బ్రహ్మదేశం వరకు ఉన్నది. అచ్చట బ్రహ్మపుత్ర నది ప్రవహించుచున్నది. ఏకాదశ మహారుద్రుల చేత ప్రళయం కావించిన మొదటి బ్రహ్మ యొక్క పవిత్ర ప్రదేశము ఆ బ్రహ్మదేశము. ఈ తూర్పు ప్రదేశ ప్రాంత హిమాలయ ప్రాంతముల నుండి బ్రహ్మపుత్ర నది పుట్టి ప్రవహించుచున్నది. బ్రహ్మదేశమునే బర్మాదేశముగా పిలుచుకొని దానినిప్పుడు మయన్మారుగా పిలుచుచున్నారు. బ్రహ్మదేవుని సతీమణి సరస్వతీదేవి యొక్క పుట్టినిల్లు కాశ్మీర ప్రదేశము. విద్యాజ్ఞాన సంపన్న దేవత సరస్వతీదేవత. సరస్వతీ నదీ తీరమందు ప్రాచీన సరస్వతీదేవి మందిరం కూడా అక్కడ మన పెద్దలు నిర్మాణం చేసి ఉండిరి. కాలక్రమంలో ఏర్పడిన ఎన్నో భూకంపాల కారణంగా కాశ్మీరు ప్రదేశంలోని సరస్వతీ నది పర్వతములు కూలి నదిలోకి పడి నది పూడిపోయి అది అక్కడక్కడ కనిపించకుండా కొన్ని చోట్ల కనిపిస్తూ మరికొన్ని చోట్ల రాజస్థాన్ వరకు భూమి లోపల ప్రవాహం చేస్తూ బంగాళాఖాతమని నేడు పిలిచే ఉత్తర సింధు సముద్రంలో సింధూ నదితో సమానంగా కలిసేది. దీని పరివాహక ప్రదేశాల్లో అనేక మన హిందూ ప్రాచీన పట్టణాలు ప్రపంచ విజ్ఞాన సమాజాలుగా తయారు చేసిన ఈ సరస్వతీ నది మహత్తరంగా వర్ధిల్లింది పురాణ కాలంలో. ఎట్టి మహిమాన్విత విజ్ఞాన భాండాగార ప్రదేశము కాశ్మీరం. విద్యాజ్ఞానములకు నిలయమైన ప్రదేశముగా ఆనాటి దేవీ దేవతల చేత కూడా గౌరవంగా చూడబడిన ప్రదేశముగా ప్రసిద్ధమైనది. విద్యాజ్ఞానము పుట్టించు కాశ్మీరము అట్లుండగా ప్రథమ బ్రహ్మదేవుని భరతవర్ష తూర్పు ఈశాన్యంలో గల బ్రహ్మ ప్రదేశము చక్కగా వర్ధిల్లుతుండెను. ఆ కాలంలో ఆదిమకాలం ఇంకా నడిచే ప్రదేశాలు కూడా ఉండేవి. ఆ ప్రదేశాల్లో నరమాంసం తినే అజ్ఞానులైన దుర్మార్గులు కూడా ఎందరో ఉండేవారు. చిత్ర విచిత్రములైన నరరూప రాక్షసులను చూసి మార్పు తేవాలని భావించిన మొదటి బ్రహ్మ మహాశివుని చేత ప్రళయ సంహారం చేయించారు.
ఆ మహాశివుని నివాసాలు కూడా ఈ హిమగిరులలోనే కైలాసములనే పేర్లతో కలవు. బ్రహ్మ మహేశ్వరులు స్థానములను ఇంతవరకు తెలుసుకున్నాం. ఇక పోషకుడు పాలకుడైన నారాయణుడైన విష్ణు ప్రదేశమును చూతము. హిమాలయములే తామర పువ్వులుగా వికసించి ఉండగా కాశ్మీరు మొదలగు తూర్పున బ్రహ్మపుత్ర నది ప్రాంతం వరకు బ్రహ్మదేవుని విద్యా కేంద్రాలు నడుస్తూ ఉండగా ఆ హిమాలయానికి మూలము భూమి యందు గల ప్రదేశమునందు విష్ణుదేవుడు పరిపాలన చేయుచుండెడివారు. విష్ణువు నాభిస్థానముగా మధ్య భారతము కేంద్రముగా కలిగి మీదిమిక్కిలి పశుపాలన, పాల ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తి కారణంగా విష్ణువు పోషకుడై శక్తి కలిగి ఉండేవారు. అటువంటి కాలంలో బ్రహ్మమానస పుత్రుడైన కశ్యపముని కాశ్మీరమందు ఉండేను. పవిత్రమైన కశ్యప ఋషి జన్మస్థానము ఇదియే. నేటి కాలమున జంబూద్వీపమునకు గుర్తుగా మానవుల వాడుక భాషలో జమ్ము అని, కశ్యపముని గుర్తుగా కాశ్మీరమని, రెండూ కలిపి జమ్మూ కాశ్మీరమని పిలుచుచున్నారు. పూర్వం బ్రహ్మమానసపుత్రుడైన కశ్యపముని తదనంతరం వారి సంతానము రాజ్యమేలుతుండెను. కలియుగం ప్రారంభమై విద్యాజ్ఞానం లేని మ్లేచ్ఛజాతుల అనేకులు జంతుబలము చేత, పశుబలము చేత దానిని ఆక్రమించి బ్రహ్మ సంతానమైన కశ్యపముని వారసులను, వారి ప్రజలను అందునుండి ఘోర రక్తపాతము చేత నాశనము గావించి విడలగొట్టిరి. సరస్వతీదేవి మొదలైన హిందూ దేవీ దేవతల ఆలయములెన్నో నాశనము కావించి హిందూ దేవతలెనిన వైరముతో ఊగిపోవు మ్లేచ్చులు అక్కడ మిక్కిలిగా ప్రబలిరి. ఇది పురాణ చరిత్ర. గతమట్లు గడిచిపోగా ఇక ప్రస్తుత పరిస్థితిలోకి వత్తము. 5126వ సంవత్సరం కలియుగం, వైశాఖ మాసం, ఆంగ్ల దినము ఏప్రిల్ మాసము 22వ దినము గడుచుచున్న సమయాన భారతఖండ ప్రభుత్వం రాజోద్యోగులకు ఒక వరము కల్పించినది. అది వైశాఖ మాస వెసులుబాటు విహారయాత్ర బహుమతి. ఈ వరమును అనుభవించు నిమిత్తం ఎందరో రాజోద్యోగ కుటుంబములు మరియు ఇతర నూతన వధూవరులు మొదటి గ్రామము అని అర్థం వచ్చే పెహలాగావ్ ఉద్యానవనములను చూచి అక్కడ గడిపి ఆనందించుటకు వచ్చిరి. అందరూ అచ్చట ఆహారము భుజించి హాయిగా స్వేద తీరుతుండగా రక్త పిశాచులైన మ్లేచ్ఛ తెగలకు చెందిన దుర్మార్గులు క్షణమున ప్రాణము తీయు ఇనుపగుండ్ల చేతి ఫిరంగులను చేతబట్టి వారి మధ్యన వచ్చి నిలిచిరి. అక్కడ హిందువులెవరని లేవనెత్తి చేతి ఫిరంగుల చేత ఇనుపగుండ్లను క్షణమున వారి తలలోకి, ఎదలలోకి కాల్చి చంపివేసిరి. మేమే అపకారము చేయలేదు, మాకెందుకీ మరణశిక్ష అని అడిగిన పురుషులను వారు ఇంకా అడుగుతుండగానే వారిని కూడా చంపివేసిరి. మరికొందరు మేము హిందువులము కాదనగా, అయితే మాకు మీ తోలు కత్తిరించినట్లు మీ మర్మాంగములను చూపమని బెదిరించిరి. చుట్టుపక్కల తమ అమ్మ ఆడుబిడ్డలు చూస్తుండగా వారి ముందే పట్టపగలు బట్టలుడదీసి చూసి కత్తిరించని మర్మాంగములను గల మగవారిని చూసి కాల్చివేసిరి. ఆ వెంటనే మరికొందరు మేము హిందువులము కాదు, వదిలివేయమనగా, అట్లు కాదు, మేము నమ్మే నమ్మకాన్ని నీవు కూడా నమ్ముతున్నట్లు ఇప్పుడే ఒప్పుకోమని పలకమనగా పలకలేని వారిని ఆ వెంటనే కర్కశముగా చంపివేసిరి. నన్ను కూడా చంపు, నా భర్త లేని జీవితం నాకెందుకని రోధించిన స్త్రీలను చీదరించుకుంటూ ఈ రోధించే మాటలు మోదీకి మొత్తుకొని చెప్పండని వెంటనే 24 మందిని చంపివేసి అక్కడ గల దట్టమైన కొండలలోకి వెళ్ళి మాయమైపోయిరి ఆ రక్తపిచాచులు. కాశ్మీరము బహుసుందరమని భ్రమపడి వచ్చి కుటుంబమును చంపుకొంటిమి. రక్షణ చేయగల పాలకులు ఇక్కడ లేరని మాకు ఇప్పటి వరకు తెలియలేదు. ప్రధానమంత్రి నరేంద్ర పాలన కూడా నమ్మకం లేనిదిగా ఈనాడు మాకు తెలిసినది. ఇంతటి భయంకరమైన విధి మాకు దాపురించిందని ఆర్తనాదాలు మిన్నంటేలా ఆ స్త్రీలు రోధించిరి. ఆ 24 భర్తలు పోగొట్టుకున్న అభాగ్య భారతీయ స్త్రీల ఆక్రందనలు అక్కడ అరణ్య రోదనగానే ప్రతిధ్వనించాయి. క్రమంగా విషయం ప్రపంచంలోకి పాకిపోయింది. ప్రపంచం నలుమూలలా ఇలా ఆ రాక్షసులే అనేక ఘాతుకాలను సాగించడం తలుచుకొని ప్రపంచ ప్రజలందరూ వారిపై అసహ్యం కలిగి నిందించడం దూరదర్శన పరికరాలలో చేయసాగారు. అడుగడుగునా పొంచి ఉన్న ఆ జాతి నిద్రాన అగ్నిపర్వతాల వంటి మనుషులని వారిని చూసిన ప్రజలలో మరింత భయం అడుగడుగునా ఆవహించింది. ఎందుకంటే ఈ ముల్లోకములలో వారు చేరుకోలేని దేశం లేదు. అన్నింటా వారు చొరబడి ఉన్నారని అన్ని చోట్ల ఆ భయమే కలిగింది ప్రపంచ ప్రజలకు. భూమిపై ఆ వర్గం ప్రజలను చూసి పదే దుఃఖంతో వనకసాగింది. భూమాత మరింత భయానకంగా కంపితమవుతూ మరింత భయభ్రాంతులను చేస్తోంది. అంతకుముందు కాశ్మీరమందు ఆ దుర్మార్గుల చేత మరణించిన హిందువుల యొక్క ఆత్మలు ప్రజలందరి మధ్య చేరి అందరికీ తమను జ్ఞాపకము చేసుకోమని కుమిలిపోయి రోధించసాగాయి.
ఆ క్షణంలో హిమాలయ పర్వతవనాలు భయంకరమైన విరబోసుకున్న వెంట్రుకలతో, భయానక రాక్షస మొహాలతో నలుదిక్కులా వికటాట్టహాసం చేస్తూ దర్శనమిచ్చాయి ప్రజలకు. భారతదేశ హిందూ ప్రజలంతా తమ బాధలను తీర్చే నాయకుని కోసం ఇంతకాలం చెదరకుండా తాము నిలుపుకున్న తమ ఓటు ఆయుధాలను జాగ్రత్త చేసి ఉంచారు. అంతటి మహత్తరమైన ఓటు అనే ఆయుధాలను ప్రతి ఇంటి నుండి 4-5 ప్రధానమంత్రి నరేంద్రుడికి చేరవేసినా కూడా ఫలితం ఇదేనా అని అన్ని హిందూ కుటుంబాలు రోధించాయి. ఎన్నేళ్ల నుండో మనలను కబలిస్తూ ఇంకా కబలించడానికి ఉన్న రాక్షసులను మన మహత్తరమైన ఓటు ఏమీ చేయజాలకపోయాయా అని ప్రజలు తిక్కులు పికటిల్లేలా గర్జించి రొమ్ములు బాదుకున్నారు. భూమాత రోధించింది. గాలిదేవుడు రోదన చేయసాగాడు. వరుణదేవుడు హడలిపోయి తన కంటినీటిని అకాల వర్షంలా అక్కడక్కడా కురిపిస్తున్నాడు. మూగజీవాలు మాకేనేమో ఈ రక్తపాత శోకమనుకున్నాము, మమ్ము పోషించే మంచి మనసులకు కూడా ఆ రాక్షసులు విడవడం లేదని కాకావికలమై అవి కూడా రోధించాయి. ఆవులు అంబా అని పదే అంబా భవానిని పిలిచాయి. దినాలు గడిపి చివరకు ప్రధానమంత్రికి తమ దుఃఖ సందేశం పంపారు సమస్త ప్రజలు. తనని నమ్ముకున్న ప్రజలకు మేమే రక్షణ చేయలేకపోయామని భారతీయ ధరిత్రికి పదిలము కలిగించు రాజమాత శోకసంద్రమై ఉన్నది. ఈ భారతీయ ధరిత్రికి పదిలమైన రక్షణ కలిగించే మర్మమైన యుద్ధశక్తిని వరంగా నరేంద్రుడైన ప్రధానమంత్రికి దారపోసి, ఇక కథలు నరేంద్ర, తమ కళ్ళ ముందే భర్తలను బట్టలూడదీసి పాశవికంగా చంపివేసిన ఆ మధ్యయుగాల ఎడారి రక్త పిశాచులను ఏరివేసి భర్తలను పోగొట్టుకున్న మన స్త్రీలకు మానసిక శాంతి న్యాయాలను కలిగించమని వేడుకుంది. కంటి ముందు కనిపిస్తున్న 80 సంవత్సరాల మారణహోమాలను తట్టుకోలేక కళ్ళు ఎరిపెక్కిన నరేంద్రుడు తన ఆజ్ఞకై ఎదురు చూస్తున్న వాయుసేన, సముద్రసేన, పదాతిదళ తదితర సేనలకు వినయంగా నమస్కరించి, నా భారతదేశ రక్షక దళమా, నేను ఈ సమయంలో మన ప్రజలకు కలిగిన వేదనను ఎలా ఓదార్పు కలిగించాలో అర్థం కాక మీ చేతులలో మన భారత రాజమాత ఇచ్చిన అనుజ్ఞ శక్తి మీకు సమర్పిస్తూ వేడుకున్నాను. జరిగిపోయినా జరగబోతున్న ఎన్నో మారణహోమాలకు ఒకటే కారణం, దాన్ని తక్షణమే నిర్వీర్యం చేయగలరని కోరారు. అలా కోరిన వెంటనే ఆ యుద్ధ దళాల నుండి మహోద్రంగా ఆదిశక్తి ప్రత్యక్షమైంది. తనలో నుండి 2 శక్తి దేవతలను, వారికి తోడుగా అనేకులను తోడు చేసి ఆకాశంలో నిలిపి కర్తవ్యం బోధించింది. వారు రివ్విన ఆకాశమునకు ఎగిరి అత్యంత శక్తివంతమైన ఆయుధములను చేతపట్టుకుని ఆకాశంలో నిలిచారు. ఒక దేవత ఆకాశ సింహంలా గర్జిస్తూ వ్యోమికా సింహము యుద్ధానికి సిద్ధం కాగా, మరో దేవత విజ్ఞాన మాతృదేవతగా మహాకోపంతో ఆకాశానికి ఎగిరి ఇరువురు తమ ఆకాశదళంతో మేము న్యాయం చేయగలమని యుద్ధానికి సిద్ధమైరి. కనివిని ఎరగని రీతిలో రాక్షసులు భారతాన్ని ఆక్రమించిన ప్రదేశంలో తిష్టవేసుకుని అక్రమాలు సాగించే రాక్షస గుహలను వెంటనే ధ్వంసం కావించబడ్డాయి. అందులో రాక్షసులు, రక్తపిచాచులు విగత శవాలైనారని, ఎంతో దుష్టశిక్షణ జరిగిందని ఆకాశవాణి, దూరదర్శిని వంటి యంత్రముల యందు ఆయా అధికారులు ఎంత చెప్పినా కూడా రోజుకు వేలల్లో పుట్టే రాక్షస రక్త పిచాచులను సంహరించడానికి ఎవరికి సాధ్యమని ప్రజలు భయంతోనే విషయాలను తెలుసుకుంటున్నారు. అలాంటి రాక్షసులను తమ ఆయుధ వ్యాపార ప్రయోజనాలకు, తమ బల ప్రదర్శనకు వీరిని అడ్డుపెట్టుకుని ఆడించే ప్రపంచ పెత్తరికం పెద్ద దేశాలు చేసే రాక్షస రక్తక్రీడ తమ అధికారం ప్రపంచంలో నిలబెట్టుకునేందుకు యుగాలుగా ఆగకుండా ఇలా జరుగుతూనే ఉన్నది. వారిని ఆపడం ఎలా? 1000 సంవత్సరాలు జీవించగల రాక్షసులను, 100 సంవత్సరాలుగా జీవించగల రక్త పిచాచులను ఒక్కసారితో అంతమొందించలేము కదా అని వ్యధ చెందిరి. ప్రతినిత్యం వారిని అంతమొందిస్తూనే ఉండాలని, అలా కాకుంటే ప్రతిఘటించలేని జీవి పులులకు, సింహాలకు, గుంటనక్కలకు, తోడేళ్లకు, చివరకు కుక్కలకు, రాబందులకు, కాకులకు, చీమలకు బలైనట్లే ఉంటుందని పోరాటం ఇది నిత్యమని, నిత్యంగా కొనసాగించవలసిందేనని, నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆ ఇద్దరు దేవతలు ఆపరేషన్ సింధూరం ఒక్కటే చాలదని, ప్రజలు మరెన్నో జాగ్రత్తలతో జీవించాలని చెప్పారు. ఈ జాగ్రత్తలు ఆ ఇద్దరు ఆకాశ దేవతలు ఆపరేషన్ సింధూరం ఒక్కటే చాలదని, ఆ రాక్షసుల యొక్క ఉనికి మొదటి నుండి మేము చూస్తున్నామని, ఇది ఒక్కసారితో పని అయ్యేది కాదని, కొందరు ఇప్పుడు చచ్చినా మరికొందరు పుడుతూనే ఉంటారని, ప్రజలు, ప్రభుత్వములు నిత్యము జాగ్రత్తతో
ప్రతిక్షణం కంటికి రెప్పలా మన దేశాన్ని మన ప్రజలను కాపాడుకుంటూ ఉండాలని, ఆదమరిచి ఏ ప్రాంతాల యందు సంచరించరాదని అన్ని జాగ్రత్తలు తీసుకుని మనము అడుగులో అడుగు వేసుకుంటూ దారిని చూసుకుంటూ నడవాలి తప్ప కళ్ళు మూసుకొని ప్రయాణం చేస్తే ముళ్ళు కుచ్చుకుంటాయి, గాజు పెంకులు దిగుతాయి, రాక్షసుల యొక్క క్రీడలకు మనము బలవుతాము. కాబట్టి ఏమరపాటు లేకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తతో మెలగాలని సందేశం ఇచ్చారు. వారి యొక్క చర్యకు ప్రజలందరూ ఆనంద ఉత్సాహాలతో ఒకవైపు దుఃఖిస్తూనే మరోవైపు ఆ ఆకాశ దేవతలు చేసిన పనిని శ్లాఘిస్తూ వారికి గౌరవ వందనాలు సమర్పించారు. ఇది ఈ కాలం నాటి వార్త. ఈ వార్తను పురాణ గ్రంథాల పరిభాషలో ఇప్పటి వరకు విన్నాం. అర్థం కాకపోతే తిరిగి మళ్ళీ వినండి. దీన్ని అర్థం చేసుకుంటే మన పురాణాలు మనకు చక్కగా అర్థమవుతాయి. ఈ పురాణ భాష ఏ విధంగా డీకోడ్ చేయాలనే విషయం రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే నా పుస్తకంలో చక్కని వివరాలు ఉన్నాయి. ఆ పుస్తకం కావలసిన వాళ్ళు 9393834699 అనే నా వాట్సాప్ నంబరుకు మీ పూర్తి చిరునామాను తెలియజేసి పుస్తకం విలువ 150 రూపాయలు. మీ ప్రాంతాలకు కర్నూలు నుండి కొరియర్ ఛార్జ్ ఎంత అవుతుందో దాన్ని కలిపి మీరు ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ను నాకు పంపి మీ అడ్రస్ను తెలియజేస్తే రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకాన్ని మీకు నేను పంపుతాను. మన పురాణంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయాలు, ఎన్నో నిగూఢమైన రహస్యాలు అందులో ఉన్నాయి. మీరు ఆ విషయాలను అర్థం చేసుకుంటే మన పురాణాల్లోని మన భారతదేశ చరిత్రనే కాక ప్రపంచ ప్రాచీన చరిత్రలను కూడా చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.